వెల్కమ్ టు AP7am. కోతులు, చింపాంజీలు, మనుషులు అంతా ఒకే జాతి నుంచి వచ్చారనేది జీవ పరిణామ సిద్ధాంతం. వాటిలో మనలో జన్యువులు చాలా వరకు ఒకటిగా ఉండటము కరెక్టే. మరి వాటికి తోకలు అలాగే ఉంటే మనుషుల తోకలు ఎక్కడికి పోయాయి అనే డౌట్ చాలా కాలం నుంచి ఉంది. దీనిపై ఏవేవో సిద్ధాంతాలు ఉన్నా అసలు కారణం ఏంటి అనేది సైంటిస్టులు ఈ మధ్య తేల్చారు. అదేంటంటే, ముందు మన జన్యువుల లింక్ సంగతి చూద్దాం. మనుషుల్లో అయినా జంతువులు, మొక్కలు ఏవైనా వాటి లక్షణాలను నిర్ణయించేవి జన్యువులే. అందులోనూ కొన్ని ప్రత్యేకమైన జన్యువులు జెనెటిక్ ప్రోటీన్లు మార్పులకు కారణమవుతాయి. అలాంటిదే అలు ఎలిమెంట్. ఏంటి అలు ఎలిమెంట్? ఏంటి దాని ఎఫెక్ట్? మనుషులు, జంతువుల కణాల్లో అలు ఎలిమెంట్స్ గా పిలిచే జెనెటిక్ ప్రోటీన్లు ఉంటాయి. వాటిని జంపింగ్ జీన్స్ అని కూడా అంటారు. అవి ప్రధాన జన్యువుల్లో భాగంగా ఉండవు. దాంతో అవి పనికిరాని జెనెటిక్ వేస్ట్ అనుకుని పట్టించుకోలేదు. కానీ జీవుల ఎదుగుదల, పరిణామంలో అవే ముఖ్యమని ఇటీవలే తేల్చారు. ఆ అలు ఎలిమెంట్స్ అప్పుడప్పుడు ప్రధాన జన్యువుల్లోకి చొరబడి వాటి లక్షణాలను మార్చేస్తాయని గుర్తించారు. మరి మనుషుల తోకలకు అలు ఎలిమెంట్స్ కు ఏంటి సంబంధం అనే డౌట్ వస్తుందా? సుమారు 2.5 కోట్ల ఏళ్ల క్రితం మనుషులు ఇంకా ఏప్స్ గానే ఉన్నారు. తోకలతోనే తిరుగుతున్నారు. అలాంటి సమయంలో శరీరంలో తోకలు ఏర్పడేందుకు కారణమయ్యే TBXT జన్యువుల్లోకి అలు ఎలిమెంట్స్ చొరబడ్డాయి. తోకలు ఏర్పడకుండా మార్పులు చేశాయి. అందుకే ఏప్స్ కు వాటి నుంచి రూపొందిన మనుషులకు తోకలు మాయమయ్యాయి. అలాగని మనుషులకు తోకలు లేకుండా పోలేదు. అవి మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఫుల్గా ఛాన్స్ ఉందంటున్నారు సైంటిస్టులు. తోకలు ఏర్పడేందుకు కారణమయ్యే జెనెటిక్ ప్రోటీన్లు ఇప్పటికీ మన కణాల్లో ఉన్నాయట. అప్పట్లో చొరబడిన అలు ఎలిమెంట్స్ ను తొలగిస్తే చాలు, తోకలు మళ్ళీ వచ్చేస్తాయట. అదే జరిగితే అంతా అవతార్ సినిమాలో లాగా పెద్ద పెద్ద తోకలతో తిరిగేస్తారన్నమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.